Hello friends, welcome back to my channel. This is Venkatesh Mugli, full stack developer. Node.js క్రాష్ కోర్స్ పార్ట్ 6 లో మనం రౌట్స్ గురించి, మోడల్స్ గురించి, ఇంకా కంట్రోలర్స్ గురించి చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఇందులో మనం రౌట్స్ గురించి చూద్దాం. సో అసలు రౌట్స్ అంటే ఏంటి? సో రౌట్స్ అంటే సింపుల్ గా మనం ఏదైతే ఎండ్ పాయింట్ ఇస్తామో, ఏదైతే యూఆర్ఎల్ ని ఫైనల్ గా ఇస్తామో దాన్ని మనం ఈ రౌట్ అని చెప్పేసి అంటాం అనమాట. సింపుల్ గా మనం ఏపీఎస్ అంటాం కదా. సో ఏపీ అంటే ఈ రౌట్ అన్నమాట. సో ఈ రౌట్ లో మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ రౌట్ నే మనం ఏపీఐ కింద ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు లోకల్ హోస్ట్ కోలన్ 3000 స్లాష్ ఏపీఐ స్లాష్ క్రియేట్ యూజర్ ఉంది కదా. సో ఈ స్లాష్ ఏపీఐ స్లాష్ క్రియేట్ యూజర్ ఏదైతే ఉందో దీన్ని మనం రౌట్ అంటాం అనమాట. మిగతా ఇదంతా కూడా మన హోస్ట్ నేమ్. అంటే మన లోకల్ హోస్ట్ అయితే లోకల్ హోస్ట్, డొమైన్ క్రియేట్ చేసుకుంటే డొమైన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రౌట్ వచ్చేసి స్లాష్ ఏపీఐ స్లాష్ క్రియేట్ యూజర్ అనేది మీ పర్టికులర్ ఏపీఐ. సో అలా మీరు ఏపీఐని మీరు నచ్చిన రౌట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఈ రౌట్స్ ని యూజ్ చేస్తాము. సో ఈ రౌటింగ్ ఫంక్షనాలిటీని మన నోడ్.js లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్స్ప్రెస్, కోర్స్, అలానే బాడీ పార్సర్ ఈ 3 ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ప్రెస్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. సో ఫ్రేమ్ వర్క్ లో ఈ రౌటింగ్ ఫంక్షనాలిటీ అనేది ఉండిద్ది. సో వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి కమాండ్ ఇది. సో నేను ఆల్రెడీ లాస్ట్ పార్ట్ లో చేసిన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో లాస్ట్ పార్ట్ లో మనం డేటాబేస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. MySQL డేటాబేస్ యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ కమాండ్స్ అన్ని, డిఫరెంట్ క్వీరీస్ అన్ని ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇక్కడ ఇది ఏం చేస్తున్నానంటే ఈ డేటాబేస్ లో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దీన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. చివరిలో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అని యూజ్ చేసి ఆ కనెక్షన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను డేటాబేస్ లో ఆపరేషన్స్ చేయాలి కాబట్టి, అంటే ఏదైనా క్రియేట్ చేసినప్పుడు యూజర్ ని లేదా గెట్ చేసుకోవడానికి, డిలీట్ చేయడానికి, సో వీటిలన్నిటి కూడా నేను ఈ డేటాబేస్ కనెక్షన్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఈ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ యూజ్ చేసుకొని ఇక్కడ ఈ కనెక్షన్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఇంపోర్ట్ చేసిన ప్రతి చోట కూడా నేను ఆ కనెక్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి సర్వర్ ఉంది కదా. సర్వర్ లో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం అంతా రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసేసి కొత్తగా సర్వర్ క్రియేట్ చేస్తున్నాను. సో దానికి ముందు మనం ఇన్స్టాల్ చేసుకోవాలి కదా ఈ ప్యాకేజెస్ ని. సో npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్, కోర్స్, బాడీ పార్సర్. సో వీటిని ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఈ ఎక్స్ప్రెస్ ని వాటిని యూజ్ చేసుకోగలం. సో ఇప్పుడు మనకి 3 ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎక్స్ప్రెస్ తో ఒక సర్వర్ ని క్రియేట్ చేస్తున్నాను. సో సర్వర్ డాట్ జేఎస్ ఫైల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఎక్స్ప్రెస్ అని ఒక వేరియబుల్ తీసుకొని రిక్వైర్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను. తర్వాత ఇంపోర్ట్ చేసిన ఈ ఎక్స్ప్రెస్ ని మనకు రన్ అవ్వాలి అంటే మనం యాప్ అని ఒకటి తీసుకొని అందులో ఈ ఎక్స్ప్రెస్ ని రన్ చేయాలి. ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ అనేది రన్ అవుతున్నట్టు. తర్వాత ఈ యాప్ లో మనకి యాప్ డాట్ లిజన్ అని చెప్పేసి ఇందులో మనం పోర్ట్ పాస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం పోర్ట్ క్రియేట్ చేయొచ్చు. పోర్ట్ 3000 అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఆ పోర్ట్ ని ఇక్కడ ఇనిషియల్ గా పాస్ చేయాలి. నెక్స్ట్ కాల్ బ్యాక్ లో మనం ఏం చేస్తాము అంటే మన సర్వర్ రన్ అవుతున్నట్టు చెప్తాం అనమాట. సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ అని చెప్పేసి ఈ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ ని ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఇది సింపుల్ గా సర్వర్ క్రియేట్ చేయడానికి ఎక్స్ప్రెస్ యూజ్ చేసుకొని ఇంతకు ముందు క్రియేట్ చేసినట్టు HTTP లో 10 లైన్స్ కదా, ఇందులో సింపుల్ గా ఈ 7 లైన్స్ తో క్రియేట్ చేయొచ్చు అనమాట. కావాలంటే ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. సో నేను నోడ్మాన్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నోడ్మాన్ తో ఈ ఫైల్ ని రన్ చేస్తున్నాను. సో దానికి స్టార్ట్ కమాండ్ వచ్చేసి ఇక్కడ రాశాను, నోడ్ సర్వర్ డాట్ జేఎస్ అనేది రన్ అయ్యేలాగా. సో నోడ్మాన్ అని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఫైల్ రన్ అవుద్ది. సో ఇందులో ఉన్న ఈ యాప్ లిజన్ ఉంది కదా, దీని వల్ల ఈ ఎక్స్ప్రెస్ అనేది రన్ అవుతుంది. చూడండి ఇక్కడ సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000 అంటుంది కదా. సో ఇక్కడ మనం ఎలాంటి చేంజెస్ చేసినా ఆటోమేటిక్ ఇక్కడ రీఫ్రెష్ చేస్తాయి. సో సో ఇప్పుడు మనం సర్వర్ అయితే క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఏంటి అంటే మనం చేయాల్సింది మనం కోర్సు ఇంకా అలానే బాడీ పార్సర్ కూడా తీసుకున్నాం కదా. సో వాటిని కూడా ఇంపోర్ట్ చేద్దాం. సో కోర్స్ ఇక్కడ తీసుకున్నాను, ఇది కోర్స్ నుంచి తీసుకుంటున్నాను. సో ఈ కోర్స్ ని ఏం చేయాలంటే యాప్ ఆల్రెడీ ఈ యాప్ ని మనం ఇక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి యాప్ లో మనకి యూజ్ అనే మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ ద్వారా మనం ఈ కోర్స్ ని పాస్ చేయొచ్చు. ఇందులో మనకి ఆరిజిన్ అని ఉంటుంది. ఆరిజిన్ అంటే మనం ఏ డొమైన్ ని యాక్సెస్ చేయాలంటే ఏ డొమైన్ నుంచి మనం రాసే ఏపీఎస్ ని యాక్సెస్ చేయొచ్చు అనేది ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ స్టార్ పెడుతున్నానంటే మనం ఎలాంటి డొమైన్స్ నుంచి అయినా తీసుకోవచ్చు. అదే ఎగ్జాంపుల్ పర్టికులర్ గా http:/:5000 అనే ఈ పోర్ట్ ద్వారానే మనం వాళ్ళు యాక్సెస్ చేయగలరు అంటే మన ఏపీఎస్ ని ఇలా ఇవ్వాలన్నమాట. సో డిఫాల్ట్ గా స్టార్ అని పెడితే
ఏ డొమైన్ నుంచి అయినా సరే మన పర్టికులర్ ఏపీఎస్ ని యాక్సెస్ చేయగలం. సో దానికోసం ఈ కార్స్ అనేది ఇస్తాం అనమాట. మీకు ఎప్పుడైనా కార్స్ ఎర్రర్ వస్తే ఇది యూజ్ చేయాలి, ఇది ఎనేబుల్ చేయాలి. నెక్స్ట్ బాడీ పార్సర్. సో బాడీ పార్సర్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. బాడీ పార్సర్. సో ఈ బాడీ పార్సర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా జేసన్ డేటాని రిక్వెస్ట్ లో పంపించినప్పుడు యాక్సెస్ చేయాలంటే అప్పుడు ఈ బాడీ పార్సర్ లో మనం బాడీ పార్సర్ డాట్ జేఎస్ఎన్ అనే మెథడ్ ద్వారా మన జేఎస్ఎన్ యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్రాస్ మార్క్ చూపిస్తుంది కదా, ఇదేం డీప్రికేటెడ్ కాదు, జస్ట్ అలా చూపిస్తుంది అంటే ఈ సిస్టమ్ ఈ పర్టికులర్ విఎస్ కోడ్ లో ఉన్న ఇష్యూ అనమాట. ఇది లాంగ్వేజ్ ఇష్యూ కాదు. నెక్స్ట్ కేవలం జేఎస్ఎన్ డేటానే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను కూడా ఇది యాక్సెస్ చేయాలంటే ఈ బాడీ పార్సర్ లోనే జేఎస్ఎన్ కాకుండా యూఆర్ఎల్ ఎన్కోడర్ అని చెప్పేసి ఉంటది. ఇందులో ఎక్స్టెండెడ్ ట్రూ అని పెడితే అదర్ ఏవైతే జేఎస్ఎన్ కాకుండా మిగతా ఏవైతే ఉంటాయో ఫార్మాట్స్ వాటిలన్నిటి కూడా సపోర్ట్ చేసిద్ది అనమాట. సో ఈ టోటల్ అన్ని టైప్ ఆఫ్ డేటాకి సపోర్ట్ చేయడానికి రెండు యూజ్ చేస్తాము. సో ఈ విధంగా మనం కోర్స్ ని బాడీ పార్సల్స్ ని ఇంపోర్ట్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ డేటాబేస్ ని క్రియేట్ చేసాం కదా ఇక్కడ. సో క్రియేట్ చేసిన డేటాబేస్ ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ఈ చివర్లో రాశాను ఎక్స్పోర్ట్ అనేది. సో దీని పైకి మూవ్ చేస్తాను. ఇక్కడ మూవ్ చేస్తున్నాను. సో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు కనెక్షన్ ఉంది కదా. ఈ కనెక్షన్ ఏంటంటే మనం ఏదైతే డేటాబేస్ కనెక్షన్ రాసామో అదనమాట. అంటే ఈ కనెక్షన్ యూజ్ చేసుకొని మనం చాలా డిఫరెంట్ క్వీరీస్ రాసాం కదా, కనెక్షన్ డాట్ క్వీరీ అని చెప్పేసి. సో అదే కనెక్షన్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాము. కనెక్షన్ అని చెప్పేసి రిక్వైర్ ఈ డేటాబేస్ లో ఉంది కాబట్టి డేటాబేస్ ల్యాస్ డిబి. సో ఈ డిబి ఫైల్ ఇక్కడ తీసుకున్నాను. సో ఈ కనెక్షన్ ని మన టోటల్ అప్లికేషన్ అంతటికి కూడా యాక్సెస్ ఉండాలంటే మనం ఏం చేయాలంటే యాప్ డాట్ యూజ్ లోనే ఒక ఫంక్షన్ తీసుకుంటాము. ఆ ఫంక్షన్ లో ఏం చేస్తామంటే 3 పారామీటర్స్ తీసుకుంటాము. రిక్వెస్ట్, రెస్పాన్స్, అలానే నెక్స్ట్ అన్నమాట. సో రిక్వెస్ట్ రెస్పాన్స్ అంటే మనం తీసుకునే రిక్వెస్ట్ అలానే ఇచ్చే రెస్పాన్స్. ఇంకా నెక్స్ట్ అనేది ఈ కనెక్షన్ ఏదైతే ఇస్తామో ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ లో నేను కనెక్షన్ అనే ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. ఆ ప్రాపర్టీకి ఈ కనెక్షన్ పాస్ చేస్తున్నాను అనమాట. సో కనెక్షన్ పాస్ చేసినప్పుడు నేను టోటల్ అప్లికేషన్ అంతట్లో కూడా ఈ రిక్వెస్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ రిక్వెస్ట్ ఉన్న ప్రతి చోట ఈ కనెక్షన్ అనేది నాకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అది అవైలబుల్ ఉండాలంటే నెక్స్ట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే సో ఈ కనెక్షన్ అనేది టోటల్ మన అప్లికేషన్ అంతటికి కూడా అవైలబుల్ గా ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా ప్రతి చోట దీన్ని యాక్సెస్ చేయగలుగుతాం. సో దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం రౌట్ గురించి చెప్పుకున్నాం కదా. సో రౌట్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. సో రౌట్స్ కి ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ రౌట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో బయట రౌట్స్ అని ఒకటి క్రియేట్ చేశాను. అలానే ఇంకొక ఫోల్డర్ మోడల్స్ అని క్రియేట్ చేస్తున్నాను. అలానే ఇంకొక ఫోల్డర్ కంట్రోలర్స్ అని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ 3 ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ రౌట్స్ లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను యూజర్ సంబంధించిన CRUD ఆపరేషన్స్ ని ఏపీఎస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో యూజర్ డాట్ రౌట్ డాట్ జేఎస్ అని చెప్పేసి ఒక రౌట్ ఫైల్ క్రియేట్ చేశాను. సో ఆ రౌట్ ఫైల్ ని ఈ సర్వర్ లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఎలా అంటే కాన్స్టెంట్ రౌటర్ అని చెప్పేసి రిక్వైర్ రౌట్స్ స్లాష్ యూజర్ డాట్ రౌట్. సో ఈ రౌట్ నుంచి నేను యూజర్ యొక్క రౌటర్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడే యాప్ డాట్ యూజ్ లో నేను డిఫాల్ట్ గా అంటే ఎలాంటి ఏపీఐని యాక్సెస్ చేయాలన్నా సరే ఫస్ట్ నేను స్లాష్ ఏపీఐ అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. సో స్లాష్ ఏపీఐని ఇచ్చిన తర్వాత ఈ రౌటర్ ని ఇక్కడ ఇస్తే నేను ఈ స్లాష్ ఏపీఐ తర్వాత ఏ ఏపీఐ అనేది ఈ రౌటర్ లో ఉంటే ఆ ఏపీఐని నేను యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇందులో ఉన్న యూజర్ ని యాక్సెస్ చేశాను. సో డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఏపీఐ ఇచ్చిన తర్వాత ఈ రౌటర్ లో నేను రౌటింగ్ సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. ఇప్పుడు యూజర్ రౌట్ కి వెళ్దాం. సో యూజర్ రౌటర్ లో మనకి ఏం లేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ యూజర్ రౌటర్ కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఎక్స్ప్రెస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ రిక్వైర్ ఎక్స్ప్రెస్, నెక్స్ట్ రౌటర్ ని. సో రౌటర్ అంటే ఈ ఎక్స్ప్రెస్ లోనే ఒక పర్టికులర్ మెథడ్ అన్నమాట ఈ రౌటర్ అనేది. సో ఇలా ఈ రౌటర్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఈ రౌటర్ లో రౌటర్ డాట్ ఇక్కడ మనం మెథడ్స్ రాస్తాం అనమాట. అంటే ఏ టైప్ ఆఫ్ మెథడ్ మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం అన్నది ఇక్కడ రాస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ నేను యూజర్ సంబంధించిన ఏపీఐస్ రాస్తున్నాను కాబట్టి యూజర్స్ లో ఫస్ట్ నేను పోస్ట్ మెథడ్ రాద్దాం అనుకుంటున్నాను. పోస్ట్ మెథడ్ లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏపీఐ ఏమి ఇస్తున్నానంటే క్రియేట్ యూజర్ అని ఇస్తున్నాను. సో ఈ క్రియేట్ యూజర్ ని ఇక్కడ పాత్ లో ఇచ్చాను అనమాట. మెథడ్ వచ్చేసి పోస్ట్ మెథడ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో పోస్ట్ మెథడ్ ఇచ్చాను.
సో దీని తర్వాత ఇందులో మనకి రిక్వెస్ట్ వచ్చిద్ది, రెస్పాన్స్ వచ్చిద్ది. సో ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం పర్టికులర్ ఆపరేషన్ చేయాలంటే చేయొచ్చు. కానీ ఈ ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఎందులో చేస్తామంటే మోడల్స్ ఇంకా కంట్రోలర్స్ లో చేస్తాము. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఈ రౌటర్ ని ఎక్స్పోర్ట్ చేయాలి. అప్పుడు మనకి ఈ ఈ పర్టికులర్ రౌటర్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటది అనమాట. సో ఇప్పుడు చూస్తే ఈ రౌటర్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ డేటాబేస్ ని కనెక్ట్ చేసాం కదా. సో దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి, డేటాబేస్ అనేది కనెక్ట్ అయ్యలేదని. సో ఫస్ట్ నేను సర్వర్ ని స్టార్ట్ చేస్తాను, MySQL సర్వర్ ని. సో దానికోసం గ్యాంప్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకొని నా సిస్టమ్ అపాచీని ఇంకా MySQL ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ MySQL ని ఇప్పుడు నాకు అవైలబుల్ గా ఉంటది. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ అని వచ్చింది కదా. సో ఈ యూజర్ రౌట్ లో మనం ఒక రౌటర్ ని అయితే క్రియేట్ చేసాము. సో దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అనేది ఇంకా చేయలేదు. సో యూజర్ రౌటర్ అంటే ఇలా చేస్తాం అనమాట. సో దీన్ని నేను కాపీ చేసి డిఫరెంట్ అదర్ రౌట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో గెట్ వచ్చేసి గెట్ ఆల్ యూజర్స్ అని ఇంకొక రౌట్ క్రియేట్ చేస్తున్నాను. అలానే గెట్ సింగిల్ యూజర్ కూడా సేమ్ గెట్ మెథడే కాబట్టి గెట్ సింగిల్ జస్ట్ గెట్ యూజర్ అని పెడుతున్నాను. సో గెట్ యూజర్ అంటే ఒక సింగిల్ యూజర్ రావడానికి. నెక్స్ట్ పుట్ మెథడ్ ఉన్నది కదా, అంటే అప్డేట్ చేయడానికి. సో అప్డేట్ యూజర్ అని చెప్పేసి యూజర్ యొక్క ఐడిని ఇక్కడ ఇలా పాస్ చేయొచ్చు అనమాట. దీన్ని మనం URL పారామీటర్ అంటాము. సో ఈ విధంగా ఐడిని పాస్ చేయొచ్చు. అలానే డిలీట్ కూడా ఇక్కడ డిలీట్ మెథడ్ రాస్తాము. ఇక్కడ డిలీట్ యూజర్ అని చెప్పేసి మన రౌట్ ఇచ్చి దానికి సంబంధించిన ఐడి ఇక్కడ రాస్తాం అనమాట. సో ఇది బేసిక్ గా రౌటింగ్ సంబంధించింది. సో రౌటింగ్ అని సింపుల్ గా రాస్తాము. సో ఈ రౌట్స్ సంబంధించిన పర్టికులర్ ఫంక్షనాలిటీ, లాజిక్ ఇవన్నీ కూడా ఎక్కడ రాస్తాం అనేది నెక్స్ట్ చూడబోతున్నాం. సో ఇప్పుడు మోడల్స్ గురించి చూద్దాం. సో అసలు మోడల్స్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఫంక్షనాలిటీ రాయాలనుకుంటున్నామో డేటాబేస్ కనెక్షన్ కానీ లేదంటే వెబ్ ఆపరేషన్స్ కానీ ఈ ఫంక్షనాలిటీస్ అన్నిటిని కూడా మనం ఈ మోడల్స్ లో రాస్తాం అనమాట. నెక్స్ట్ కంట్రోలర్స్. సో కంట్రోలర్స్ అంటే సింపుల్ గా మనం రాసిన ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ ని ఇంకా వ్యూ అంటే ఇక్కడ మనం Node.js లో మనం ఎలాంటి UI ని డిస్ప్లే చేయం. కాకపోతే ఇక్కడ మనం API ని కాల్ చేసినప్పుడు మనకు ఒక రెస్పాన్స్ వచ్చేది కాబట్టి సో పోస్ట్ మ్యాన్ లో దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి సో దాన్ని మనం వ్యూ అని చెప్పుకోవచ్చు. సో సింపుల్ గా ఈ MVC స్ట్రక్చర్ ని మనం ఫాలో అయితే APIs ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ మోడల్స్ ని కంట్రోలర్స్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈ క్రియేట్ యూజర్ అని చెప్పేసి క్రియేట్ చేసాం కదా. సో అయితే ఇందులో ఫస్ట్ మనం ఇక్కడ కంట్రోలర్ అనేది పాస్ చేయాలన్నమాట వీటిల్లో. సో ఫస్ట్ మనం కంట్రోలర్స్ ని క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో కంట్రోలర్స్ లో యూజర్ డాట్ కంట్రోలర్ డాట్ JS అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేశాను కంట్రోలర్ సంబంధించిన దాన్ని. సో ఫస్ట్ మనం దీనికి ముందు మోడల్ ని క్రియేట్ చేయాలి. సో మోడల్ క్రియేట్ చేయాలంటే మోడల్స్ లో యూజర్ డాట్ మోడల్ డాట్ JS అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే క్రియేట్ సంబంధించిన మోడల్ ని ఇక్కడ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ క్రియేట్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇందులో మనం పాస్ చేయాల్సిన పారామీటర్స్ ఏంటి అంటే యూజర్ ని క్రియేట్ చేయడానికి కనెక్షన్ కావాలి. అలానే మనం ఏదైతే యూజర్ ని క్రియేట్ చేస్తున్నామో ఆ యూజర్ సంబంధించిన డేటా పాస్ చేయాలి. ఇంకా ఇక్కడ నుంచి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కాల్ బ్యాక్ అనేది పాస్ చేయాలన్నమాట. సో పాస్ చేసిన ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్వీరీ రాస్తాం. సో క్వీరీ రాయడానికి నేను ఇక్కడ ఒక బేసిక్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను క్వీరీ అని. సో ఇందులో ఇన్సర్ట్ క్వీరీ రాస్తున్నాను. సో క్వీరీ ఈక్వల్ టు ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ అంటే యూజర్స్ లో ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. సెట్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాను. సో ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇచ్చాను అన్నది మీకు ముందు పార్ట్ లో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుద్ది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కనెక్షన్ అంటే మన డేటాబేస్ కనెక్షన్ అని. సో ఈ కనెక్షన్ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే క్వీరీ తీసుకుంటాము. సో క్వీరీలో ఈ క్వీరీని పాస్ చేసి మనం ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఇక్కడ పాస్ చేస్తాము. ఎందుకంటే ఆ డేటాని మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఈ కాల్ బ్యాక్ ని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం అనమాట. అంటే మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ ని కాల్ బ్యాక్ లోకి పంపించేస్తాం. సో ఈ విధంగా మనం మోడల్ ని క్రియేట్ చేసాం. అంటే యూజర్ ని క్రియేట్ చేయడానికి ఒక మోడల్ క్రియేట్ చేసాం. సో ఇది అవైలబుల్ ఉండాలంటే మనం ఏం చేయాలి, దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి కదా. సో ఈ ఎక్స్పోర్ట్స్ లో ఈ క్రియేట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కింద పాస్ చేస్తున్నాను. సో పాస్ చేసిన దీన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కదా కంట్రోలర్స్ లో. సో ఎలా యూజ్ చేసుకుంటామంటే ఇక్కడ నేను యూజర్ అని చెప్పేసి ఆ పర్టికులర్ ఈ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో మోడల్స్ లో యూజర్ మోడల్ అనే దాన్ని ఇక్కడ తీసుకున్నాను. సో ఈ యూజర్ మోడల్ లో ఉన్న క్రియేట్ మెథడ్ లోకి నేను ఈ రిక్వెస్ట్ నుంచి కనెక్షన్ ఫస్ట్ కనెక్షన్ కదా. సో రిక్వెస్ట్ డాట్ కనెక్షన్ అంటే మనం ఇంతకు ముందు ఇక్కడ పాస్ చేస్తున్నాం కదా సర్వర్ లో.
ఏదైతే కనెక్షన్ తీసుకొని మొత్తం అప్లికేషన్ అంతటికి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో ఈ కనెక్షన్ అనేది రౌటర్ ద్వారా మనకి అవైలబుల్ గా ఉంటది. సో ఆ రౌటర్ లో మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చే కంట్రోలర్ కి అవైలబుల్ గా ఉంటది. ఆ కంట్రోలర్ ఇదన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కనెక్షన్ ఇక్కడ ఇచ్చాము. సెకండ్ పారామీటర్ వచ్చేసి రిక్వెస్ట్ డాట్ బాడీ అంటే మనం ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటా బాడీకే వస్తుంది అనమాట. తర్వాత థర్డ్ వచ్చేసి కాల్ బ్యాక్ అంటే ఇక్కడ నుంచి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ని ఇక్కడ తీసుకుంటాం ఫంక్షన్ కింద. సో మనకి క్రియేట్ చేసినప్పుడు అయితే ఎర్రర్ వచ్చింది లేదా క్రియేట్ అవుద్ది కాబట్టి సో ఈ ఎర్రర్ ని తీసుకుంటున్నాము. ఇఫ్ నాట్ ఎర్రర్ అంటే ఒకవేళ ఎర్రర్ లేకపోతే అప్పుడు ఇక్కడ నుంచి మనం రెస్పాన్స్ ని సెండ్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఏ ఫార్మాట్ లో సెండ్ చేస్తున్నాం అంటే JSON ఫార్మాట్ లో సెండ్ చేస్తున్నాము. సో దీని ఫస్ట్ పారామీటర్ సక్సెస్ ట్రూ అని ఇస్తున్నాము. తర్వాత డేటా వచ్చేసి సో ఇక డేటా ఏముంది కాబట్టి నల్ అని ఇస్తున్నాను. తర్వాత మెసేజ్ ఇస్తున్నాను. మెసేజ్ దేనికి అంటే మనం ఏదైతే ఆపరేషన్ చేసామో దానికి సంబంధించిన మెసేజ్ అనేది చెప్పడం కోసం అనమాట. ఇప్పుడు యూజర్ క్రియేట్ చేసాం కాబట్టి యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ నుంచి మనం మెసేజ్ ని పాస్ చేస్తున్నాం. ఈ విధంగా మనం సింపుల్ గా యూజర్ ని క్రియేట్ చేసాము. తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి అగైన్ క్రియేట్ యూజర్ ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఎక్స్పోర్ట్ చేసిన ఈ క్రియేట్ యూజర్ ని ఈ రౌట్ ఉంది కదా ఈ రౌట్ లో ఇక్కడ యూజ్ చేసుకోవాలన్నమాట. సో యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనం కంట్రోలర్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో యూజర్ కంట్రోలర్ అని కంట్రోలర్ ఇచ్చి ఇక్కడ నేను రిక్వైర్ ఇచ్చి దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో కంట్రోలర్స్ లో యూజర్ కంట్రోలర్ సో ఆ కంట్రోలర్ లో ఉన్న క్రియేట్ యూజర్ ఏదైతే మెథడ్ ఉందో ఆ క్రియేట్ మెథడ్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఈ పర్టికులర్ ఏపీఐని కాల్ చేయగానే ఈ కంట్రోలర్ కి వెళ్ళిద్ది. సో ఈ కంట్రోలర్ లో ఉన్న ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్ కి మనం సెండ్ చేసిన డేటా అలానే కనెక్షన్ వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే ఆపరేషన్ కావాలో ఆపరేషన్ అనేది చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం సింపుల్ గా ఒక ఏపీఐని క్రియేట్ చేస్తాము. సో ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేద్దాం అసలు యూజర్ క్రియేట్ అవుతుందా లేదా అన్నది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే పోస్ట్ మ్యాన్ లో చెక్ చేస్తాము ఏపీఐస్ ని. సో పోస్ట్ మ్యాన్ అంటే అది పోస్ట్ మ్యాన్ అనేది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. సో మీరు అయితే క్రోమ్ ఎక్స్టెన్షన్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సాఫ్ట్వేర్ కింద డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ మ్యాన్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని కొడితే ఇక్కడ వెబ్ స్టోర్ లో అంటే క్రోమ్ వెబ్ స్టోర్ లో మనకు పోస్ట్ మ్యాన్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. సో నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేశాను. సో అందుకని ఇక్కడ నాకు లాంచ్ యాప్ అని వస్తుంది. సో నేను లాంచ్ యాప్ చేయగానే నాకు పోస్ట్ మ్యాన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఓపెన్ అవ్వడానికి స్టార్టింగ్ కొంచెం టైం పట్టుద్ది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను జస్ట్ ఇవన్నీ క్లోజ్ చేసేయండి. సైన్ అప్ అవన్నీ అడిగితే అవి ఏం అవసరం లేదనమాట. జస్ట్ కంటిన్యూ వితౌట్ సైన్ అప్ అవన్నీ కొడితే డైరెక్ట్ ఇక్కడ వచ్చేయచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం ఏదైతే యూఆర్ఎల్ ని క్రియేట్ చేసామో ఈ లోకల్ హోస్ట్ కోలన్ 3000/API తర్వాత ఇక్కడ ఉన్న క్రియేట్ యూజర్ ఉంది కదా సో దాన్ని యాక్సెస్ చేయాలి కాబట్టి ఇక్కడ http://localhost:3000/API/create user సో ఈ క్రియేట్ యూజర్ ని ఇక్కడ నుంచి ఇస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము. సో దీని మెథడ్ వచ్చేసి పోస్ట్ మెథడ్ కాబట్టి ఇక్కడ పోస్ట్ అని చెప్పేసి ఇస్తాము. ఇంకా మనం డేటాని పాస్ చేయాలి కదా అంటే మనం యూజర్ ని క్రియేట్ చేస్తున్నాము. సో యూజర్ ని క్రియేట్ చేయడానికి మనం చాలా డేటా తీసుకుంటున్నాం. అంటే ఈమెయిల్ అని చెప్పేసి పాస్వర్డ్ అనే 2 పారామీటర్స్ తీసుకుంటున్నాం. కావాలంటే ఇక్కడ మనం ఇన్సర్ట్ క్వెరీ రాసాం కదా సో ఇక్కడ ఆల్రెడీ మనం క్రియేట్ ఆపరేషన్ రాసాం కదా ఈమెయిల్ ని ఇంకా పాస్వర్డ్ ని ఇన్సర్ట్ చేయడానికి. సో సేమ్ ఇదే మన పోస్ట్ మ్యాన్ ద్వారా పంపిస్తాం అనమాట. సో ఇక్కడ రా అని క్లిక్ చేయండి. ఇందులో JSON సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఆ బాడీని పాస్ చేయాలన్నమాట. ఇది కూడా JSON స్ట్రింగ్ ఫైల్ లో ఉండాలి. అంటే మొత్తం స్ట్రింగ్స్ లో ఉండాలన్నమాట. సో ఈమెయిల్ వచ్చేసి శాంపుల్ అని చెప్పేసి ఇస్తున్నాను. sample@gmail.com. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఇస్తున్నాను వివేక్ అని. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ సెండ్ క్లిక్ చేయగానే నాకు ఈ పర్టికులర్ ఏపీఐ కాల్ అయ్యి నాకు డేటా అనేది డేటాబేస్ లో ఇన్సెర్ట్ అయ్యి నాకు డిస్ప్లే అవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను సెండ్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. సో అంటే నాకు యూజర్ క్రియేట్ అయిపోయినట్టు అనమాట. సో క్రియేట్ అయ్యారా లేదని చెప్పేసి చెక్ చేయాలనుకుంటే మనం ఆల్రెడీ XAMPP ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి phpMyAdmin కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో phpMyAdmin లో మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఏదైతే ఉందో VM ట్రైనింగ్ ఇందులో యూజర్స్ ని మనం క్రియేట్ చేసాం కదా ఇందులో ఒక రికార్డ్ క్రియేట్ చేసాం శాంపుల్ అని. ఇక్కడ చూడండి శాంపుల్ వచ్చింది. సో ఇంకొక రికార్డ్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో sample2 అని క్రియేట్ చేస్తున్నాను. సో sample2 కూడా క్రియేట్ అయింది. సో ఒకసారి బ్రౌజ్ మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ sample2 అనేది వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట.
సో ఇందులో మా CRUD ఆపరేషన్స్ లో క్రియేట్ కి సంబంధించి ఇలా చేస్తాం అనమాట. సో ఏదైనా డేటాను స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఈ క్రియేట్ ఆపరేషన్ అనేది చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఎలాంటి డేటానైనా పాస్ చేసుకోవచ్చు. వ్యాలిడ్ జేఎస్ఎన్ ఫార్మాట్ లో సెండ్ చేయాలి. ఇమేజెస్ అయినా లేదా డిఫరెంట్ ఫార్మ్ డేటా అన్నిటిని కూడా ఇక్కడ నుంచి పాస్ చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన వాటిని మనం ఇక్కడ గెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గెట్ చేసుకుంటున్నాం అంటే రీజన్ ఏంటి అంటే ఇక్కడ మన బాడీ పార్సల్ లో జేఎస్ఎన్ రాసాం కదా, జేఎస్ఎన్ ఇంకా యూఆర్ఎల్ ఎన్కోడెడ్ అని రాసాము. ఈ రెండు కూడా మొత్తం మనం ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో అన్ని డేటా టైప్స్ కూడా ఇది వర్క్ అవుతాయి అనమాట. అండ్ ఇమేజెస్ కానీ జేఎస్ఎన్ కానీ XML గానీ అన్ని కూడా అన్ని ఫార్మాట్స్ ఇవి సపోర్ట్ చేస్తాయి. సో ఈ విధంగా మనం క్రియేట్ కి రాసాము. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, గెట్ ఆల్ యూజర్స్ కదా. సో గెట్ ఆల్ యూజర్స్ కూడా రాద్దాము. సో గెట్ ఆల్ యూజర్స్ ఇక్కడ రౌట్ రాసాము. సో దానికి సంబంధించిన కంట్రోలర్ ఇక్కడ రాయాలి కదా. సో కంట్రోలర్ రాసే ముందు మనం ఇక్కడ మోడల్ క్రియేట్ చేద్దాము. సో క్రియేట్ కాకుండా ఇక్కడ గెట్ ఆల్ అని చెప్పేసి గెట్ ఆల్ సంబంధించిన క్వీరీ ఇక్కడ రాస్తాను. సో ఇందులో మనకి కనెక్షన్ కావాలి, కానీ ఇక్కడ డేటా అనేది అవసరం లేదు. ఎందుకంటే మొత్తం డేటా అంతా రావాలి కాబట్టి మనం ఎలాంటి పారామీటర్స్ పాస్ చేయం కాబట్టి ఇంకా డేటా అవసరం లేదు. నెక్స్ట్ కాల్ బ్యాక్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మనం ఏదైతే రిజల్ట్ వస్తుందో దాని కాల్ బ్యాక్ కింద పంపిస్తున్నాం అనమాట. సో ఈ గెట్ ఆల్ లో క్వీరీలో మనం ఏం చేస్తున్నాం అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి మన టేబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని. సో యూజర్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని నేను సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ డేటా అవసరం లేదు కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఈ క్వీరీని ఇక్కడ పాస్ చేశాను. కాల్ బ్యాక్ ద్వారా మనకి రిజల్ట్ ఇస్తుంది. సో ఇది మనకి అవైలబుల్ ఉండాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ చేసిన ఈ మోడల్ ని కంట్రోలర్ లో ఇక్కడ యూజ్ చేసుకోవాలి కాబట్టి సో ఈ క్రియేట్ ఫంక్షన్ కాపీ చేసి గెట్ ఆల్ యూజర్స్ అని చెప్పేసి ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇందులో ఫస్ట్ కనెక్షన్ పాస్ చేశాను. నెక్స్ట్ బాడీ అవసరం లేదు కాబట్టి, అంటే డేటా ఏం పాస్ చేయట్లేదు కాబట్టి బాడీ రిమూవ్ చేశాను. నెక్స్ట్ నుంచి మనకి గెట్ లో మనకి అయితే ఎర్రర్ వచ్చింది, లేదంటే రోస్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి అన్ని వస్తాయి. సో కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ రాయొచ్చు. ఇంకా పైన ఇఫ్ లో మనం ఎల్స్ కండిషన్ రాయలేదు కదా. సో ఎల్స్ అంటే ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే ఈ ఎల్స్ కండిషన్ లో రాయొచ్చు. సో సక్సెస్ ఫాల్స్ అని, ఇంకా డేటా నల్లు, మెసేజ్ వచ్చేసరికి అయితే ఇక్కడ ఉన్న ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ ని పాస్ చేయొచ్చు, లేదంటే మనకి సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పేసి కస్టమ్ మెసేజ్ అనేది రాయొచ్చు అనమాట. సో సేమ్ దీన్నే ఇక్కడ ఎల్స్ కండిషన్ లో కూడా రాయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ బదులు ఏం చేస్తామంటే రోస్ డాట్ లెంత్ అనేది గ్రేటర్ దెన్ 0, అంటే మోర్ దాన్ 1 యూజర్స్ అనే వాళ్ళు ఉంటే మనకి డేటాను సెండ్ చేస్తున్నాము. ఏదైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ ని ఇక్కడ డేటాలో సెండ్ చేస్తున్నాము, లేకపోతే ఇక్కడ నల్ అని చెప్పేసి పంపిస్తున్నాం అనమాట. సో యూజర్స్ డేటా రిట్రీవ్డ్ అని చెప్పేసి రిట్రీవ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ సెండ్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడైతే క్రియేట్ చేసాము, కాకపోతే ఇక్కడ క్రియేట్ ఉంది కదా. సో క్రియేట్ బదులు మనం ఇక్కడ గెట్ ఆల్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి గెట్ ఆల్ యూజర్స్ అనే వాళ్ళు రావాలి కాబట్టి ఆ పర్టికులర్ మోడల్ ని ఇక్కడ యూజ్ చేసుకుంటాము. సో క్రియేట్ చేసిన ఈ ఫంక్షన్ ని మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే కంట్రోలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ కంట్రోలర్ ని ఇక్కడ సెకండ్ పారామీటర్ ఉంది కదా, ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను అనమాట. సో యూజర్ కంట్రోలర్ డాట్ అంటే ఇందులో ఉంది కాబట్టి ఈ గెట్ యూజర్స్ నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు గెట్ ఆల్ యూజర్స్ ని నేను యాక్సెస్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను ఇంకొక రిక్వెస్ట్ తీసుకుంటున్నాను. సో ఇందులో http:/localhost 3000/API/get all users. సో గెట్ ఆల్ యూజర్స్ అంటే మనం ఇక్కడ ఇచ్చిన రౌట్ అనమాట. ఇది గెట్ మెథడ్ కాబట్టి గెట్ మెథడ్ కరెక్ట్ గా సరిపోయింది. సో ఇప్పుడు సెండ్ క్లిక్ చేయండి. సో సెండ్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి మొత్తం యూజర్స్ అందరి డేటా కూడా వచ్చేసింది అనమాట. సో కాకపోతే ఇక్కడ మనకి పాస్వర్డ్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి నార్మల్ గా మనం డేటా ఫెచ్ చేసినప్పుడు పాస్వర్డ్స్ ని సెండ్ చేయము. సో పాస్వర్డ్ ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కామా పెట్టి ఎంప్టీ స్ట్రింగ్ యాజ్ పాస్వర్డ్ అంటే మనకి డేటా అనేది పాస్వర్డ్ ఎంప్టీగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూస్తే మనకి పాస్వర్డ్ ఎంప్టీ వచ్చింది చూడండి. సో ఇలాంటి సెన్సిటివ్ డేటాని సెండ్ చేయకూడదు అనుకుంటే ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంప్టీ యాజ్ పాస్వర్డ్ అని యూజ్ చేస్తే మనకి ఎంప్టీ డేటా అనేది వచ్చింది. సో ఈ విధంగా మొత్తం గెట్ ఆల్ యూజర్స్ ని గెట్ చేసుకోవచ్చు. సో అలానే గెట్ ఆల్ యూజర్సే కాకుండా ఒక సింగిల్ యూజర్ ని ఐడి ద్వారా మనం గెట్ చేసుకోవాలనుకుంటే గెట్ 1 అని చెప్పేసి ఇక్కడ ఫంక్షన్ రాశాను, మోడల్ రాశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ ఇదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్, కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తాం కండిషన్ రాస్తాం వేర్ మనం ఏదైతే ఐడి ఇస్తున్నామో ఐడి ఈ క్వశ్చన్ మార్క్లో ఫిల్ చేయాలి. సో దానికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది ఏదైతే ఈ క్వశ్చన్ మార్క్ ఉందో దాన్ని ఫిల్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఐడిని పాస్ చేయాలి.
సో ఐడిని మనం ఆబ్జెక్ట్లో పాస్ చేయాలి. సో ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేది మనకు ఓన్లీ ఐడి, సింగిల్ ఐడి ఉండేది కాబట్టి మనం ఐడి కాలన్ ఐడి అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇలా ఇచ్చినా ఇది ఇచ్చినా సేమ్ అనమాట. సో ఈ ఐడిని మనం గెట్ చేసుకోవాలి కాబట్టి ఈ రిక్వెస్ట్లో కనెక్షన్తో పాటు ఐడిని కూడా పాస్ చేయాలన్నమాట కంట్రోలర్ నుంచి. సో అందుకని ఇక్కడ మనం ఐడిని తీసుకుంటున్నాము. సో ఈ గెట్ వన్ అనే దాన్ని ఇక్కడ నుంచి నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఈ కంట్రోలర్లో మళ్ళీ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. గెట్ యూజర్ బై ఐడి అని చెప్పేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను కంట్రోలర్ని. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు గెట్ వన్ అని చెప్పేసి ఆ మోడల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇందులో కనెక్షన్ పాస్ చేశాను, అలానే మనం పారామీటర్ పాస్ చేస్తాం కదా రౌట్ని. సో ఇక్కడ చూస్తే మీరు గెట్ యూజర్ ఉందా, సో గెట్ యూజర్లో మనం కాలన్ ఐడి అని ఇవ్వాలి. సో ఇలా ఇస్తే ఈ ఐడి అనే పారామీటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రిక్వెస్ట్ డాట్ పెరమ్స్ డాట్ ఐడి అంటే ఇక్కడ మనం ఏదైతే ఐడి ఇచ్చామో అదనమాట. ఇక్కడ ఒకవేళ వెంకటేష్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, సో ఇక్కడ పెరమ్స్లో వెంకటేష్ అని చెప్పేసి తీసుకోవాలి. సో ఇలా ఇక్కడ మనం ఏ ఐడి ఇస్తే అంటే ఇక్కడ ఏ పారామీటర్ ఇస్తే ఆ పారామీటర్ని ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఐడి పాస్ చేసాము, కనెక్షన్ పాస్ చేసాము. సో మనకి అయితే నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి. ఒకవేళ రోస్ అనేవి >0 ఉంటే మనకి డేటా రిట్రీవ్డ్ అని వచ్చిన డేటాని ఇక్కడ పాస్ చేస్తాము, లేదంటే ఎర్రర్ని డిస్ప్లే చేస్తాము. సో ఇప్పుడు ఈ గెట్ యూజర్ బై ఐడి అనే దాన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఈ రౌట్లో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అనమాట, యూజర్ కంట్రోలర్ డాట్ గెట్ యూజర్ బై ఐడి. సో ఇప్పుడు మనం ఈ రౌట్ని యాక్సెస్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి చాలా యూజర్స్ డేటా ఉంది కదా. సో 5 నుంచి 31 వరకు ఉంది. సో ఈ 31 యొక్క యూజర్ డేటాని గెట్ చేసి చూద్దాం. సో ఇది గెట్ మెథడ్ కాబట్టి మెథడ్ సేమే. నెక్స్ట్ ఇక్కడ గెట్ యూజర్ బై ఐడి అని చెప్పేసి, సో ఇక్కడ గెట్ యూజర్ బై ఐడి అని చెప్పేసి ఇద్దాం. సో సేమ్ ఇదే గెట్ యూజర్ బై ఐడిని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. స్లాష్ మనం ఏదైతే ఐడి పారామీటర్ కింద ఇస్తున్నామో ఐడిని ఇక్కడ ఇవ్వాలి. సో 31ని పారామీటర్ కింద ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి సెండ్ క్లిక్ చేస్తే మనకి కేవలం ఆ పర్టికులర్ ఐడి ఉన్న డేటా మాత్రం వచ్చింది అనమాట. సో ఇక్కడ ఒకవేళ నేను 30 ఇస్తే 30 సంబంధించిన డేటా వచ్చింది. ఒకవేళ నేను 32 ఇచ్చాను అనుకున్నంటే ఐడి లేదు. సో లేని ఐడిని ఇస్తే మనకి ఇక్కడ చూడండి డేటా ఎలా వచ్చిందో, సంథింగ్ వెంట్ రాంగ్ అని డేటా నల్ వచ్చింది, ఇంకా సక్సెస్ అనేది ఫాల్స్ వచ్చింది. సో ఈ విధంగా మనం సింగిల్ యూజర్ని గెట్ చేసుకుంటాము. నెక్స్ట్ అప్డేట్ చేయడం, అంటే క్రియేట్ చేసిన యూజర్ని ఎలా అప్డేట్ చేస్తామన్నది ఈ పుట్ మెథడ్ ద్వారా చేస్తాము. సో ఇందులో మనం పాస్ చేసేది ఏంటంటే ఐడి పాస్ చేస్తాము, అలానే ఏదైతే డేటాను అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాను పాస్ చేస్తాము. సో కాబట్టి ఇందులో దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఇక్కడ మనం మోడల్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఫంక్షన్ కాపీ చేసి ఇక్కడ అప్డేట్ అని చెప్పేసి రాస్తున్నాను. సో ఇందులో మనం ఏం తీసుకుంటాం, కనెక్షన్ కావాలి మనకి, డేటాబేస్లో యూజ్ చేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ ఐడి కావాలి, అలానే డేటా కూడా కావాలి మనకి, ఎందుకంటే డేటాని మనం అప్డేట్ చేయాలి కాబట్టి ఆ డేటా కావాలి. సో ఇక్కడ మనం క్వీరీ మళ్ళీ రాయాలన్నమాట. సో అప్డేట్ యూజర్స్ సెట్ అని చెప్పేసి మనం ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటాని ఇక్కడ సెట్ చేస్తాము. వేర్ అని చెప్పేసి మనం ఏదైతే ఐడిని ఇస్తున్నామో ఆ ఐడికి సంబంధించిన కండిషన్ ఇక్కడ ఇస్తాము. సో ఆ రెండింటికి సంబంధించిన డేటాని ఈ అరేలో పాస్ చేస్తాము. ఎలా పాస్ చేస్తాం, ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చేసి డేటా కావాలి కాబట్టి ఆ డేటాని డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. సో సెకండ్ పారామీటర్కి వచ్చేసరికి మనకు ఐడి కావాలి కాబట్టి ఆ ఐడిని ఇలా ఆబ్జెక్ట్లో పాస్ చేస్తున్నాను అనమాట. సో మిగతా కాల్ బ్యాక్ అంతా సేమే. సో ఈ అప్డేట్ని ఇక్కడ నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ అప్డేట్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ఇక్కడ కంట్రోలర్లో యూజ్ చేసుకోవచ్చు కాబట్టి సో దీన్ని కాపీ చేసి అప్డేట్ యూజర్ అని చెప్పేసి ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, అదే కంట్రోలర్ నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే అప్డేట్ అని అక్కడ ఉన్న ఫంక్షన్ తీసుకున్నాము. ఇక్కడ కనెక్షన్ పాస్ చేసాము, సెకండ్ పారామీటర్ వచ్చేసి ఐడి పాస్ చేసాము, థర్డ్ పారామీటర్ వచ్చేసి రిక్వెస్ట్ డాట్ బాడీ, అంటే మనం ఏదైతే డేటాని పాస్ చేస్తున్నామో అది ఈ డేటాలోకి రావాలి. నెక్స్ట్ ఇది కాల్ బ్యాక్ అనమాట ఇది. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అగైన్ మనకి ఒకవేళ ఎర్రర్ అనేది రాకపోతే మనం ఇక్కడ సక్సెస్ అని చూపించవచ్చు. ఇంకా డేటా అనేది ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి నల్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో ఒకవేళ ఎర్రర్ వస్తే ఎర్రర్ అనేది చూపించవచ్చు అనమాట. సో ఇక్కడ మెసేజెస్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో యూజర్స్ డేటా రిట్రీవ్డ్, సో ఇది సరిపోయింది. ఇక్కడ యూజర్ అప్డేటెడ్ అని చెప్పేసి రాయొచ్చు. సో యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో అప్డేటెడ్ యూజర్ అనే దాన్ని ఇక్కడ మనం పాస్ చేస్తాము, దాన్ని ఈ కంట్రోలర్లో యూజ్ చేసుకుంటాం అనమాట. యూజర్ కంట్రోలర్ డాట్ అప్డేట్ యూజర్.
సో దీన్ని యాక్సెస్ చేస్తే మనకి యూజర్ అనేవాడు అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను 31 యూజర్ ఉన్నాడు కదా, సో 31 యొక్క ఈమెయిల్ అడ్రస్ నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా అప్డేట్ చేయొచ్చు? ఫస్ట్ ఇక్కడ మెథడ్ వచ్చేసి పుట్ మెథడ్ పెడతాము. తర్వాత మన ఏపీఐ ఏదైతే ఉందో అప్డేట్ యూజర్ అనే ఏపీఐ, సో ఆ ఏపీఐ ఇక్కడ ఉంది కదా, సో అప్డేట్ యూజర్ని ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ పారామీటర్ మనం ఐడి పాస్ చేస్తున్నాం కదా, సో ఐడి అనేది ఇది అనమాట. సో ఈ ఐడిని ఇక్కడ పాస్ చేసాము. తర్వాత మనం డేటా పాస్ చేయాలి కదంటే ఏ డేటాని అప్డేట్ చేయాలో ఆ డేటా ఇక్కడ పాస్ చేస్తాము ఈ JS1లో. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఈమెయిల్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కొత్త ఈమెయిల్ ఇక్కడ ఇస్తాను అనమాట. సో ఇక్కడ sample2 ఉంది కదా, నేను sample3@gmail.com అని చెప్పేసి ఇక్కడ ఇస్తాను. సో ఇది ఒక డేటాబేస్లో అప్డేట్ అయిపోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు ఒకసారి ప్రీవియస్గా యాక్సెస్ చేసిన ఐడి ఉంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ యాక్సెస్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే sample3 అని చెప్పేసి డేటా అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏదైతే అప్డేట్ చేసామో అది ఇక్కడ వచ్చింది. సో కావాలంటే మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ చేద్దాం. సో 4 అప్డేట్ చేశాను. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ గెట్ని యాక్సెస్ చేస్తే 4 అనేది డేటాబేస్లో అప్డేట్ అయిపోయింది అనమాట. సో కేవలం ఇక్కడ మనకు కనిపించేదంతా కూడా JS1 మొత్తం అంతా డేటాబేస్ నుంచి వస్తుంది. సో కావాలంటే మీ కన్ఫర్మేషన్ కోసం డేటాబేస్లో చెక్ చేయొచ్చు అనమాట మీరు. సో ఇక్కడ చూడండి sample4 అనేది ఉంది. సో డేటాబేస్లో ఏదైతే ఉందో ఆ డేటాబేస్ మొత్తం డేటా అంతా కూడా మనకి ఇక్కడ ఇలా JS1 ఫార్మేట్లో వచ్చింది అనమాట. ఈ విధంగా మనం అప్డేట్ కూడా రాసాము. నెక్స్ట్ డిలేట్. సో డిలేట్కి ఎలా రాస్తాము అంటే సేమ్ దీనిలోనే ఇంకొక మోడల్ క్రియేట్ చేస్తాము. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ డిలేట్ అని చెప్పేసి డిలేట్ కానీ రిమూవ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫంక్షన్ రాశాను. సో ఈ ఫంక్షన్స్ అనేవి మన ఇష్టం అనమాట. ఈ క్రియేట్ కానీ గెట్ కానీ అప్డేట్ కానీ ఇవన్నీ అంటే ఒక కన్వీనియన్స్ కోసం ఈ అప్డేట్ రిమూవ్ అని చెప్పేసి రాస్తున్నాం అంతే. ఇవి మోడల్స్ కాబట్టి మోడల్ నేమ్ మనకి ఈజీగా ఉండడం కోసం ఇలా రాస్తున్నాము. కంట్రోలర్స్ అంటే మనకు ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కాబట్టి మనం ఈ ఫంక్షన్స్ టైప్లో రాస్తున్నాం అనమాట. సో నేమ్స్ అనేవి మన చాయిస్ ఎలా అయినా రాసుకోవచ్చు. సో డిలీట్ చేయడానికి ఇక్కడ రిమూవ్ అని చెప్పేసి ఇచ్చాను. సో దీనికి సంబంధించిన ఇక్కడ క్వీరీ రాయాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే డిలీట్ ఫ్రమ్ యూజర్స్ వేర్ అని చెప్పేసి పర్టికులర్ ఏదైతే ఐడి ఇస్తామో ఆ ఐడి సంబంధించిన డేటా రిమూవ్ అయిపోవాలి కాబట్టి దానికి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. సో ఇక్కడ మన డేటా ఏం పాస్ చేయం కాబట్టి డిలీట్లో డేటా రిమూవ్ చేస్తున్నాను. సో అలానే ఇక్కడ కూడా డేటా రిమూవ్ చేస్తున్నాను. సో ఐడి ఒకటి ఇక్కడ సరిపోద్ది అనమాట. సో ఈ రిమూవ్ని మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ఇక్కడ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఈ సేమ్ ఇదే ఫంక్షన్ని మళ్ళీ కాపీ చేసి ఇక్కడ డిలీట్ యూజర్ అని చెప్పేసి ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ అప్డేట్ బదులు రిమూవ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇందులో మనం పాస్ చేయాల్సిన పారామీటర్స్ ఏంటి? కనెక్షన్ ఐడి అనమాట. సో కనెక్షన్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాము, నెక్స్ట్ ఐడి కూడా ఇచ్చాము. సో ఇక్కడ మన బాడీ అవసరం లేదు. రిమైనింగ్ ఇది ఏదైతే కాల్ బ్యాక్ ఉందో కాల్ బ్యాక్ కావాలి. సో అంతేకాకుండా ఇక్కడ మనకి ఎర్రర్ ఒకవేళ లేకపోతే యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మెసేజ్ చూపించాలి. లేదంటే ఏదైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ డిస్ప్లే అవ్వాలి, లేదా సంథింగ్ వెంట్ రాంగ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ రోస్ అనేవి యూజ్ చేయట్లేదు కాబట్టి దీనికి అవసరం లేదనమాట. ఇక్కడ కానీ దీనిపైన కానీ ఈ రోస్ అనేవి అవసరం లేదు. ఎందుకంటే మనకి డిలీట్ అప్డేట్లో రోస్ ఏమి రావన్నమాట. అయితే ఎర్రర్ వచ్చింది లేదా సక్సెస్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏం రాదు కాబట్టి ఇక్కడ కరెక్ట్గా వస్తే ఇది వర్క్ అవుద్ది, లేదా ఇది ఎర్రర్ అని చూపించింది. సో ఈ డిలీట్ యూజర్ని కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. దీన్ని ఈ రౌట్లో యూజ్ చేసుకుంటాం. సో ఎలా యూజ్ చేసుకుంటాం? యూజర్ కంట్రోలర్ డాట్ డిలీట్ యూజర్. సో ఈ డిలీట్ యూజర్లో ఈ ఐడి తీసుకొని మనం పర్టికులర్ యూజర్ని డిలీట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి డిలీట్ యూజర్ చేసి చూద్దాం. సో మళ్ళీ కొత్తది తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇందులో లోకల్ హోస్ట్ :3000/API/delete user/ ఇప్పుడు నేను ఇక్కడ 31 నేను అప్డేట్ చేశాను కదా. సో ఈ 31ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 31 ఐడి ఇచ్చాను. సో ఇక్కడ మనం మెథడ్ ఏమి ఇవ్వాలంటే డిలీట్ మెథడ్ ఇవ్వాలి. సో ఇందులో మనం ఎలాంటి డేటా పాస్ చేయట్లేదు కాబట్టి డిలీట్లో మనం ఎలాంటి డేటా పాస్ చేయక్కర్లేదు అనమాట. ఒకవేళ మీరు పాస్ చేయాలనుకుంటే డేటాని పాస్ చేయొచ్చు. సో అక్కడ మనం రిక్వెస్ట్ డాట్ బాడీ అని తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని డిలీట్ చేద్దాం. సో యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని యాక్సెస్ చేస్తే మనకి డేటా రాదు. సో ఇక్కడ చూడండి సంథింగ్ వెంట్ రాంగ్ అని వచ్చింది. సో అంటే మనకి యూజర్ అనేవాడు డిలీట్ అయిపోయాడు అనమాట. సో ఈ విధంగా మనం యూజర్ని డిలీట్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్ CRUD ఆపరేషన్స్ అనమాట. క్రియేట్ నుంచి డిలీట్ వరకు మొత్తం ఆపరేషన్స్ అన్నీ ఇలా చేస్తాము. అంటే సబ్జెక్ట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు కానీ ఇదేదైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో CRUD ఆపరేషన్స్ ఇవన్నీ సేమ్ అనమాట. సో కావాలంటే సేమ్ దీనికే మనం ఇంకొక టేబుల్ని క్రియేట్ చేసి దానికి చేద్దాము. టాపిక్స్ అని చెప్పేసి ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను.
సో ఈ టాపిక్లో ఏమేమి ఫీల్డ్స్ ఇస్తున్నాను అంటే ఫస్ట్ ఐడి ఇస్తున్నాను. సో ఐడిని ప్రైమరీ కీ కింద ఇస్తున్నాను, ఆటో ఇంక్రిమెంట్. ఇంకా టాపిక్ నేమ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. సో నేము varchar, ఇంకా 100 లెంత్ ఇచ్చాను. సో క్రియేటెడ్ అట్ అని చెప్పేసి టాపిక్ క్రియేట్ చేసిన డేట్ ఇక్కడ ఇస్తున్నాను. సో ఇది ఆటోమేటిక్గా కరెంట్ టైం స్టాంప్ అంటే అది ఎప్పుడు క్రియేట్ అయిందో చూపించింది. ఇక్కడ టైం స్టాంప్ అనేది ఇవ్వాలి డేటా టైపు. అలానే అప్డేటెడ్ అట్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాను. సో ఇది కూడా టైం స్టాంపు. సో టైం స్టాంప్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా కరెంట్ టైం స్టాంప్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ టేబుల్ని క్రియేట్ చేద్దాం. సో సేవ్ క్లిక్ చేస్తే మనకి ఈ టాపిక్స్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మన ప్రెజెంట్ ఎలాంటి డేటా లేదు. సో ఇప్పుడు దీనికి మనం డేటాని క్రియేట్ చేద్దాం. సో దానికి మనం ఈ రౌట్స్, కంట్రోలర్స్, మోడల్ని కూడా క్రియేట్ చేద్దాం. సో ప్రెజెంట్ ఉన్న వాటిని యూజ్ చేసుకొని. సో ఇక్కడైతే మనం జస్ట్ ఒక సింగిల్ రౌట్ కాబట్టి ఇలా సింపుల్గా ఈ రౌట్ని యూజ్ చేసేసుకున్నాము. సో ఇలా కాకుండా మనకి మోర్ దెన్ 1 ఉన్నప్పుడు అప్పుడు ఎలా యూజ్ చేస్తాము అంటే, సో ఇక్కడ దీనికి సంబంధించి ఈ రౌట్స్ ఏదైతే ఉందో ఈ రౌట్స్లో ఒక ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేస్తే index.jsని ఇందులో మనం ఎన్ని రౌట్స్ క్రియేట్ చేస్తే అన్నిటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. సో ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇప్పుడు యూజర్ సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం యూజర్ సంబంధించిన ఈ రౌట్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. module.exports అని చెప్పేసి ఇక్కడ యూజర్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఎక్స్పోర్ట్ చేసిన దీన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట, router.user అని. సో ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేయచ్చు అనమాట, ఎందుకంటే మనం మొత్తం గ్లోబల్గా అన్నిటిని యూజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డిలీట్ యూజర్ కాదు, ఇది యూజర్. సో యూజర్ని పర్టికులర్ యూజర్ నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఈ పర్టికులర్ యూజర్ యొక్క రౌట్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకసారి మీరు కావాలని చెక్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ గెట్ యూజర్ని చెక్ చేయండి. సో 30 అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి డేటా అనేది సేమ్ ఇంతకు ముందు వచ్చినట్టే వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ యూజర్ రౌట్ బదులు నేను దీన్ని కాపీ చేసుకొని ఇంకో కొత్త రౌట్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టాపిక్స్ కదా, సో topics.route.js అని ఇస్తున్నాను. సో ఈ రౌట్లో ఏం చేస్తున్నానంటే మళ్ళీ అగైన్ కంట్రోలర్ రౌట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ కంట్రోలర్ని కాపీ చేసుకొని సో topics.controller.js. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇందులో కూడా మనం ఏం యూజ్ చేస్తాము, ఈ టాపిక్ సంబంధించిన మోడల్ని యూజ్ చేస్తాం కాబట్టి అగైన్ ఈ మోడల్ని కూడా ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను, topics.model.js. సో ఇక్కడ మనం మళ్ళీ క్వీరీస్ రాయొచ్చు. సో ఇక్కడ ఉన్నవన్నీ సేమ్గా ఉంటే మనం ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు, కేవలం టేబుల్ నేమ్ని మాత్రం చేంజ్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ మనం టాపిక్స్ అని పెట్టామనుకోండి, సో టాపిక్ సంబంధించిన మొత్తం మోడల్ అంతా క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో ఆ మోడల్ని ఇక్కడ కంట్రోలర్లో యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి సేమే, అసలు చేంజెస్ ఏమి ఉండవు కదా. సో మనం ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఇక్కడ యూజర్ ఉంది కదా, దీన్ని మనం చేంజ్ చేసుకుంటాము. సో యూజర్ బదులు మనం టాపిక్స్ అని చెప్పేసి పెడతాము. అలానే ఇక్కడ మోడల్ని కూడా మనం టాపిక్స్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. ఈ టాపిక్స్ని ఈ యూజర్ ఎక్కడైతే ఉందో యూజర్ ఉన్న అన్ని చోట్ల మనం రీప్లేస్ చేసేయచ్చు అనమాట. ఈ టాపిక్స్లో ఈ ఫంక్షన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి మిగతా ఏవి చేంజ్ చేయాల్సిన పని లేదు. సో రిమైనింగ్ కనెక్షన్ కానీ రిక్వెస్ట్ బాడీ కానీ మొత్తం అన్నీ కూడా సేమ్ అనమాట. సో ఈ సక్సెస్ మెసేజ్లో మాత్రం కొంచెం చేంజెస్ చేస్తాము. యూజర్ బదులు టాపిక్ అని చెప్పేసి ఇక్కడ యూజ్ చేస్తాము. సో టాపిక్స్ డేటా క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ కూడా టాపిక్స్ డేటా, ఇక్కడ టాపిక్, అలానే ఇక్కడ కూడా టాపిక్ అనమాట. సో అన్ని చోట్ల మనం ఇది చేంజ్ చేస్తాము. నెక్స్ట్ ఈ ఎక్స్పోర్టింగ్ కూడా మొత్తం అంతా సేమ్ కాబట్టి ఇక్కడ ఏం చేంజ్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రౌట్స్ ఉంది కదా, ఈ రౌట్స్లో మనం ఆ కంట్రోలర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ కంట్రోలర్ని ఇంపోర్ట్ చేస్తాం, టాపిక్ సంబంధించిన కంట్రోలర్ని ఇంపోర్ట్ చేస్తాము. సో టాపిక్స్ కంట్రోలర్ అని చెప్పేసి ఇక్కడ వేరియబుల్ తీసుకొని ఈ కంట్రోలర్ని ఇక్కడ అన్ని చోట్ల రీప్లేస్ చేస్తాము. రిమైనింగ్ ఫంక్షన్స్ అన్నీ కూడా సేమ్ అనమాట. మనం ఇక్కడ క్రియేట్ చేసి పాత్స్ ఉన్నాయి కదా, ఇవి మనం డిఫరెంట్గా ఇవ్వాలి. సో డిఫరెంట్గా అంటే క్రియేట్ టాపిక్ అని, అంటే యూనిక్గా ఉండాలన్నమాట అన్నీ కూడా. సో గెట్ ఆల్ టాపిక్స్ అని, గెట్ టాపిక్ బై ఐడి అని, ఇంకా అప్డేట్ టాపిక్, ఇంకా డిలీట్ టాపిక్. సో అలానే మీరు ఈ ఫంక్షన్స్ కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే ఈ ఫంక్షన్ నేమ్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సో అన్నిటికీ కామన్గా ఉండే ఫంక్షన్ నేమ్స్ పెట్టుకుంటే అప్పుడు మీరు చేంజ్ చేయాల్సిన పని ఉండదు అనమాట. ఎగ్జాంపుల్కి క్రియేట్ ఐటమ్ అని చెప్పేసి పెట్టుకున్నారనుకోండి. సో ఐటమ్ అంటే ప్రతిదానికి ఐటమ్ అనేది ఒక కామన్ వర్డ్ కాబట్టి ఈజీగా మీరు ఇన్ని చేంజెస్ చేయాల్సిన పని ఉండదు అనమాట. సో ఇప్పుడు మీరు క్రియేట్ టాపిక్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా యూజ్ చేసుకుంటాం, మనం ఆల్రెడీ ఈ టాపిక్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసాము.
అయితే ఈ రౌట్స్ని మనం మెయిన్ రౌట్ ఉంది కదా, అంటే మొత్తం అన్నిటికీ యాక్సెస్ అయ్యే రౌట్ ఉంది కదా, సో ఇక్కడ మనం దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇక్కడ మనం టాపిక్స్ అని ఇస్తున్నాను. సో ఈ రౌట్ ఏంటి అంటే టాపిక్ రౌట్. సో టాపిక్స్ రౌట్ తీసుకున్నాము, దీన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసాము. సో ఇప్పుడు నేను 2 రౌట్స్ని ఎక్స్పోర్ట్ చేశాను. సో 2 రౌట్స్ అంటే ఆ రౌట్ సంబంధించిన కంట్రోలరు, అలానే కంట్రోలర్ సంబంధించిన మోడలు, సో అన్నిటిని కూడా నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసినట్టు అనమాట. సో దాన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేమ్ దీన్ని కాపీ చేసి యూజర్ బదులు టాపిక్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ యూజర్ ఇస్తే యూజర్ వచ్చింది, టాపిక్స్ ఇస్తే టాపిక్ వచ్చింది. ఒకసారి టాపిక్స్ని క్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ మనకి క్రియేట్ యూజర్ ఉంది కదా, సో దీని బదులు ఏం చేస్తున్నానంటే క్రియేట్ టాపిక్ అని ఇస్తున్నాను. సో క్రియేట్ టాపిక్ ఇవ్వగానే ఇందులో ఉన్న ఈ టాపిక్స్లో ఉన్న రౌట్స్కి వచ్చి ఈ క్రియేట్ టాపిక్ వచ్చింది అనమాట. సో దీన్ని ఒకసారి క్రియేట్ చేద్దాం. దీనికి సంబంధించిన ఫీల్డ్స్ ఏంటి, మనకి నేము, క్రియేటెడ్ అట్, అప్డేటెడ్ అట్. సో నేమ్ ఒకటి ఇస్తే సరిపోద్ది, మిగతా 3 కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఇవి 2 పర్టికులర్ టైం బట్టి వచ్చేస్తాయి. ఐడి అనేది ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుద్ది. కాబట్టి మనం ఒకే ఫీల్డ్ ఇస్తే సరిపోద్ది. ఆ ఫీల్డ్ ఏంటంటే నేమ్ అనమాట. సో నేము Node.js అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాను టాపిక్ నేమ్ని. ఇప్పుడు ఒకసారి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ అని చెప్పేసి వస్తుంది. సారీ, ఇక్కడ నేను ఇంతకుముందు యూజర్స్లో చేంజ్ చేశాను ఈ టాపిక్స్ని. సో చేంజ్ చేయాల్సింది ఎక్కడంటే ఈ టాపిక్స్లో చేంజ్ చేయాలన్నమాట. ఈ టాపిక్స్లో ఎక్కడైతే యూజర్స్ ఉందో అక్కడ మొత్తం ఈ టాపిక్స్ అనేది రీప్లేస్ చేసేయాలి. సో అందువల్లే మనకి ఇక్కడ ఈ ఎర్రర్ వచ్చిందనమాట, నేమ్ అనేది లేదని. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూస్తే మనకి టాపిక్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి. ఇంకా ఇక్కడ మనకి డేటాబేస్లో కూడా అది క్రియేట్ అవుద్ది. సో Node.js అనేది ఇక్కడ క్రియేట్ అయింది చూడండి. సో ఇలా మనం టాపిక్ని క్రియేట్ చేసాము. అలానే దీన్ని అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ టాపిక్ అని చెప్పేసి ఈ టాపిక్ యొక్క ఐడి 1 ఉంది కదా, సో 1 ఇక్కడ ఇస్తాము. సో ఇక్కడ పుట్ మెథడ్ ఇస్తాము. Node.js క్రాష్ కోర్స్ అని చెప్పేసి ఇక్కడ నేను నేమ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఒకసారి సెండ్ చేస్తే మనకి డేటా అనేది అప్డేట్ అవుద్ది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ Node.js అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇలా మనం అప్డేట్ చేస్తాము. అలానే గెట్ చేసుకోవాలనుకుంటే గెట్ ఆల్ టాపిక్స్ అని చెప్పేసి ఇక్కడ గెట్ మెథడ్ యూజ్ చేసుకొని మొత్తం అన్ని టాపిక్స్ని గెట్ చేసుకుంటాము. సో ఒకటే టాపిక్ ఉంది కాబట్టి దాన్ని ఒక్కదాన్ని తెచ్చుకుంటున్నాము. సో ఇంకా ఇక్కడ మనకి ఎక్స్ట్రా పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. సో పాస్వర్డ్ అనేది ఇక్కడ అసలు లేదు కాబట్టి మనం ఈ క్వీరీలో రిమూవ్ చేసేచ్చు అనమాట ఈ పాస్వర్డ్ అనే దాన్ని. సో యూజర్స్కి మాత్రం అది యూజ్ అవుద్ది. పాస్వర్డ్ అంటే సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో దాన్ని అక్కడ హైడ్ చేసాం కాబట్టి అక్కడ వర్క్ అవుద్ది. సో ఇక్కడ మనకి అలాంటి ఏమైనా సెన్సిటివ్ డేటా ఉంటే ఇక్కడ మనం దాన్ని హైడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ యాక్సెస్ చేస్తే ఆ పాస్వర్డ్ అనేది పోయి మనకు కావాల్సిన డేటా అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను సింగిల్ టాపిక్ని యాక్సెస్ చేయాలంటే గెట్ టాపిక్ బై ఐడి అని చెప్పేసి పర్టికులర్ ఐడి యాక్సెస్ చేస్తే నాకు డేటా అనేది వచ్చింది అనమాట. సో ఇలా సింగిల్ డేటాని యాక్సెస్ చేస్తాం, అలానే మొత్తం టోటల్ డేటాని యాక్సెస్ చేస్తాము. అప్డేట్ క్రియేట్ చేస్తాం, తర్వాత డిలీట్ కూడా చేయొచ్చు. సేమ్ డేటాని డిలీట్ టాపిక్ అని చెప్పేసి మన ఐడి ఇస్తే మనకి ఆ డేటా అనేది డిలీట్ అయిపోద్ది. సో ఇక్కడ మెథడ్ చేంజ్ చేస్తాం డిలీట్ అని. సో డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ డేటా డిలీట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు యాక్సెస్ ఇక్కడ డేటాబేస్లో చెక్ చేస్తే డేటా అనేది కంప్లీట్గా 0 అయిపోయింది. అంటే మొత్తం మనం డిలీట్ చేస్తాం, క్రియేట్ చేసిన డేటా ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం డిలీట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం ఎలాంటి టైప్స్ ఆఫ్ టేబుల్స్కైనా సరే, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫీచర్స్కైనా సరే ఈ CRUD ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. ఇలా సింపుల్గా మీరు ఓన్లీ ఫస్ట్ టైము కంట్రోలర్ని, మోడల్ని, రౌట్ని క్రియేట్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది, కానీ తర్వాత నుంచి ఇంకా మీకు ఇది ఈజీ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే నేను చేంజెస్ చేసిన జస్ట్ నేమ్స్ మాత్రం చేంజ్ చేశాను అనమాట. సో మిగతా అన్నీ కూడా సేమ్గానే యూజ్ చేసుకున్నాను. సో ఇది ఈ రౌట్స్, మోడల్స్, కంట్రోలర్స్ టోటల్ మన కంప్లీట్ Node.js క్రాష్ కోర్స్లో బాగా ఎక్కువగా యూస్ఫుల్ ఉండేది. అంటే మనం ఏదైతే అవుట్పుట్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో అవుట్పుట్ సంబంధించిన ఏపీఎస్ అన్నీ కూడా మొత్తం కంప్లీట్గా ఈ కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట, ఈ రౌట్స్, మోడల్స్, కంట్రోలర్స్ మీద. సో మీరు కావాలనుకుంటే ఇలాంటి రౌట్స్ మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా సో ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో పర్టికులర్ రౌట్ సంబంధించిన దాన్ని ఇక్కడ ఇస్తే సరిపోద్ది. ఇంకా మీరు దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలనుకుంటే కూడా సింప్లిఫై చేయొచ్చు అనమాట. ఇక్కడ కంట్రోలర్స్లో మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ ఎల్స్ రాస్తున్నాం కదా రిపీటెడ్గా. సో ఇలాంటి రిపీటెడ్ వాటిని మీరు ఒక సెపరేట్ ఫంక్షన్ తీసుకొని అందులోనే ఈ సక్సెస్ డేటా మెసేజ్ ఏదైతే ఉందో వాటిని పాస్ చేసుకొని ఒక సింగిల్ ఫంక్షన్ ద్వారా మీరు రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ కోడ్ని.
సో ఈ విధంగా మనం ఈ CRUD ఆపరేషన్స్ అన్ని చేస్తాము రౌట్స్, మోడల్స్, కంట్రోలర్స్ యూస్ చేసుకొని. సో మీకు కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ రౌట్స్ని, మోడల్స్ని, కంట్రోలర్స్ని ఎలా యూస్ చేస్తామన్నది. సో ఇది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే JWT మిడిల్వేర్ని చూడబోతున్నాం. అది కూడా అథెంటికేషన్ అవి ఇచ్చి మనం JWT మిడిల్వేర్ని ఎలా యాక్సెస్ చేస్తాము, లేదా నార్మల్గా ఎలాంటి మిడిల్వేర్స్ని అయినా సరే ఎలా ఇస్తాము అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాము. సో ఇది వీడియోలో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్న, సజెషన్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ముందుగా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగిలి.